బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎప్పటి నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ నగర అభివృద్ధిపై ప్రభుత్వం అమలు చేయబోయే ప్రణాళికను వెల్లడించారు. కొత్తవాల్గూడలో ఎకో పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ భవిష్యత్తు అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలపై వివరించారు. ఇక భాగ్య నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యము అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సీఎం వెల్లడించారు. నగరానికి అనుబంధంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులతో కూడిన కొత్త నగరాన్ని అభివృద్ధి చేస్తాము అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి మురికి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి అని ప్రభుత్వం సంకల్పించింది అని వెల్లడించారు. హైదరాబాద్ నగర రవాణా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై కూడా సీఎం దృష్టి పెట్టారు. బుద్వేల్ లేఅవుట్లో గడిపే రేడియల్ రోడ్ నెంబర్ 2 ఇంటర్చేంజ్ పనులకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాదిలో శంషాబాద్ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద రవాణా జంక్షన్గా మారే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కూడా శంషాబాద్ కీలక కేంద్రంగా మారుతుంది అని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల సమయంలో కొంతమంది భూములు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి అని దాని గురించి కూడా సీఎం అంగీకరించారు. అయితే ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. భూములు ఇచ్చే బాధితులందరికీ తగిన పరిహారం, పునరావాసం కల్పిస్తాము అని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాము అని, ప్రజల సహకారంతోనే ఈ ప్రాజెక్టులు విజయవంతమవుతాయని వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ద్వారా హైదరాబాద్కు కొత్త అందాలు తీసుకురావాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి నైట్ టూరిజాన్ని ప్రోత్సహించనున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. ఇక ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చే నగరాన్ని అభివృద్ధి చేస్తాము అని ఆయన పేర్కొన్నారు. పేదలు మురికి కూపాల్లో జీవించే పరిస్థితి లేకుండా వారికి మెరుగైన వసతులతో కూడిన నివాసాలకు మార్చే ప్రయత్నం చేస్తాము అని అన్నారు. మొత్తంగా హైదరాబాద్కు ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది అని సీఎం వెల్లడించారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులు నగర భవిష్యత్ రూపురేఖలను పూర్తిగా మార్చబోతున్నాయని పేర్కొన్నారు. అందుకోసమే ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.